57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఈరోజు లావేరు శాఖ గ్రంథాలయంలోని ఇందిరాగాంధీ జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఇందిరాగాంధీ చిత్రపటానికి స్థానిక పోస్ట్ మాస్టర్ ఏ లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ అవార్డు గ్రహీత విశ్రాంతి ఉపాధ్యాయులు అలిగి దూలికేశ్వరరావు పాతకాలం నాటి నాణేలు 1770 నుండి 2024 వరకు మన దేశంలో తయారైన 40 రకాల నోట్లు 1835 నుండి నాటి ఆన పరకాలతో ఈ పాటు ద్వాపర యుగం నాటి నాణేలు ప్రదర్శనలో ఉంచారు. ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు, డాలర్లు ప్రదర్శనలో ఉంచారు. అలాగే గ్లోబ్ ద్వారా ప్రయోగాత్మకంగా దేశాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఆయనకి గ్రంథాలయం తరపున గ్రంథాలయాధికారి మురిపాక శ్రీనివాసరావు సెలవుతో సన్మానించి జ్ఞాపకను అందజేశారు. అనంతరం గ్రంథాలయంలోని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు వీరభద్రుడు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఒకసారి వినాలి. ఇన్స్పెక్టర్ గారు వస్తారు, ఎక్సామ్స్ ఏంటో అని అడుగుతారు. ఏం నేను చెప్తాను, ఇవి ఇది 180 ఎన్నన్నా 151 ఏ ఒకవేళ అతను కాదురా 180 అన్న అనుకో, లేదంటే 181. ఎలాగా మరి భూమధ్య రేఖ దాంతో కలిపి 181. కానీ ఖచ్చితంగా తెలియాలంటే 180 కరెక్ట్. అతను 181 అంటే మనం 180 అంటాం, మనం 180 అంటే. కానీ భూమధ్య రేఖ అక్షాంశం కాదు, ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని రేఖాంశాలు ఏంటన్నా 180 180 కలవండి 300. అర్థమైందండి, 360 రేఖాంశాలు. ఒక రేఖాంశం నుంచి సూర్యకాంతి వెళ్ళేటప్పుడు ఒక రేఖ రోజుకి 24 గంటలు, రోజుకి ఎన్ని గంటలు? పగలు 10, పగలు